పేరు బాబాయ్? నాకు షేఖాబాద్ శేఖర్. ఏం చేస్తుంటారు? ఆటో దొరుకుతాను నేను. ఆటో తోలుతూ. ఎట్లుంది ప్రజాపాలన? ప్రజాపాలన చెప్పుడేం పాలన కానీ చేసే పాలన అయితే ఏం లేదు. ఎందుకే లేదు వాళ్ళు చెప్పుడు చేస్తుంది, చేసింది ఏంటంటే చెప్పండి ఒకసారి. మీరు ఆటో వాళ్ళకి ఏ ఒక్క రూపాయి అన్న మేలు 12,000 ఇస్తాము. ఇస్తున్నారు, 12 రూపాయలు గిట్ట లేదు. సరే వాళ్ళు చెప్పిందే మేము ఇమ్మంటున్నాం, అది గిట్ట లేదు కదా. 12,000 లేదు. మేము రోడ్ల పాలైపోయినాం. మా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మేము చాలా నిమ్మలంగా ఉన్నాం, మస్తు బతికినాం హాయిగా. అరే పొద్దున్న పోతే ఒక 500 చేస్తాం రా అన్నట్టు ఆశలో పండుకుంటుండే. 500 200 గిట్ట ఇప్పుడు అవుతలేవు. మళ్ళీ కేసీఆర్ అని గుర్తొస్తుండే సార్ మేము చెప్పకుండా చేసిండు సార్. మేము ఏం అడగకుండానే మాకు ట్యాక్స్ మాఫ్ చేసిండు. మేము అడగలేము, వాడినే చేసిండు. అరే వీళ్ళ బాధలు ఉంటాయని ఆయన వచ్చిన మళ్ళీ అన్నీ మాఫ్ చేస్తుండే మాకు. ఇంకా ఫిట్నెస్ గిట్ట మాఫ్ చేస్తున్నాడు మాకు. వీళ్ళు చెప్పింది చేయరా అంటే వీళ్ళు చేస్తలేరు. వాళ్ళు 12,000 ఇస్తున్నారు, 12,000 ఇస్తలేరు. ఫస్ట్ రాగానే మా ఆటోల మీదనే ఎగబడ్డాడు, అరే వీళ్ళకి బగాయించాలి అని. ఆయన ఏం కక్షనో మరి ఆటోలో ఏం చేసిర్రు అనక నాకే అర్థమవుతుంది ఇప్పటిదాకా. మేము ఏం చేసినామని కనీసం చెప్పాలి. అరే మేము ఆటోలో నాకు దూరం చేసిర్రు, మీకు అందుకే నేను ఇట్లా చేస్తున్నా అని అయినా చెప్పాలి కదా. మేము గిట్ట అనుకుంటాం, అరే పాపం మేము ఏదో చేసినాం, అది మేము గిట్ట మా ఆత్మకు మేము గిట్ట చూస్తున్నాం, అరే ఆయన చేసినాం కాబట్టి మాకు చేసిండు ఇట్లా అన్నట్టు. డీజిల్ ఆటోలు తీసేయాలి అది ఇది అని చెప్పి అన్నాడు అప్పుడు. డీజిల్ తీసేయాలంటే నువ్వు తీసేయి, మాకు ఏదో ఆ కొత్త ఆటో తీసేది ఇట్లా అంటున్నాం మేము. నువ్వు ఇదే నడుస్తుంది, నడిపి 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల తర్వాత మా సార్ వస్తాడు, మేము హాయిగా బతుకుతాం. సార్ అంటే ఎవరు? మా కేసీఆర్ సార్. కేసీఆర్ సార్ ఏం చేసిండే కేసీఆర్ సార్? కేసీఆర్ అడగకుండానే ఇచ్చిండు మాకు. అంతేనా? 6 లక్షలు ఇస్తాడు, ఇచ్చిండు కేసీఆర్ సార్. ఆయన అంతా ఆయన చేసిండు, ఈయన చెప్పింది ఈయన చేస్తలేడు. ఎవరు మేము గెలిపిస్తలేము. ఇప్పుడు ఒకవేళ హైదరాబాద్ ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి కదా, డిపాజిట్ మేము రానియం. ఇది ఛాలెంజ్ చేస్తాం ఆటో వాళ్ళు. కాంగ్రెస్కి డిపాజిట్ దక్కది. ఎందుకంటే అట్లా కక్ష చేసిండు మాకేం చేయలేడు కదా. ఎట్లా ఇప్పుడు పబ్లిక్ ఇట్ ఆయనతోటి ఏం ఇది లేదు, సుఖం. ఇప్పుడు లక్ష్మి ఫ్రీ బస్ అంటుండు, వాళ్ళు గిట్ట సుఖంగా ఏం లేరు. మళ్ళీ అది ఆధార్ కార్డు నడవదని పెట్టేసిండు బోర్డు. నడవదంట బోర్డు పెట్టిండు కదా బస్సుల మీద, ఏమో ఫ్రీ అన్నాడు, మళ్ళీ బోర్డు పెట్టేసిండు ఆధార్ కార్డు నడవది. వాళ్ళు పాపం గంటలు ఆడేస్తున్నారు. నీకు ఎవరు అడిగినరాని వాళ్ళే అంటున్నారు. దమ్మ ఆటో కంటే బస్సు వస్తామో చూస్తామో అన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. సంవత్సరంన్నర ఈ 3 సంవత్సరాలు చేస్తాడా ఆయన చేయడా గిట్ట అర్థం కాదు. బై ఎలక్షన్లు వస్తాయి అన్నట్టు ఉన్నాయి. మరి ఏమంటారు ఇప్పుడు ఆయన చేసే పాపలకు అట్లనే కదా. బై ఎలక్షన్లు వస్తే అడ్రస్ చేయకుండా ఇది తీసుకున్నట్టయితే ఆటోలు తీసుకుంటాం. అదే ప్రజాపాలన, ప్రజాప్రభుత్వము, ప్రజల సమస్యలు ఏ ఉన్నా కూడా మేము తీరిస్తాము, మాది ప్రజాప్రభుత్వం. ఏ గొప్ప చేస్తున్నారు చేసింది చెప్పండి మాకు. కరెంట్ ఫ్రీ అన్నారు, ఎవరికి వచ్చింది? గ్యాస్ ఫ్రీ అన్నారు, గ్యాస్ 500 అన్నారు, ఎవరికి వచ్చింది? డివైడ్ పెట్టుండి మేము తీసుకొస్తాం. ఒక డివైడ్ పెట్టండి, మేము వస్తాం. నువ్వు ఎంతమందికి ఇచ్చినావు? మేము మాతో ఉన్నాయి కదా, ఫోన్లోనే ఇచ్చినావు కదా మీరు పైసలు. నువ్వు ఎన్ని నెలలు ఇచ్చినావు మేము చూపిస్తాం. డివైడ్ పెట్టి మాకు బిల్లు ఉండి డివైడర్ రండి, మినిగిట రండి మాట్లాడదాం. ఎవరికి చెప్తున్నావు సవాలు? ప్రభుత్వానికి. అంటే ఏం చేయలేదంట? ఏం చేయలేరు, చెప్పుడే ఉంది. వాళ్ళకి చేసింది అంటే చూపించండి. అభివృద్ధి ఎట్లుంది? ఏం లేదు అభివృద్ధి. ఏం అభివృద్ధి ఉంది? ఎక్కడిది అక్కడనే ఉంది. చెప్పుడుకే ఉంది. వాళ్ళకి ఆ పథకాలు ఈ పథకాలు చెప్పుతున్నారు అని చేసేది ఏం లేదు. సుందరీకరణ చేస్తామన్నారు, ఏం చేసిండ్రు? సుందరీకరణ హైడ్రా తోటి పాపం పేదోళ్ళకి మొత్తం ఇల్లు కూరేసిండ్రు, రోడ్ల మీద తెచ్చిండ్రు. వాళ్ళకి హైడ్రా తోటి ఎంత నష్టమైంది పాపం, చాలా నష్టమైంది. ఎడుస్తున్నారు పాపం వాళ్ళైతే. రోడ్ల మీద వచ్చేసిండ్రు మొత్తం. ఏం లేదు. ఆటోకి ఇచ్చిన హామీలు అయితే వచ్చినాయి, మరి ఒక్కటి ఇట్ట రాలేదు మాకు. ఒక్కటి ఆయన చెప్పింది చేయలేడు, ఇంకేం ఇస్తాడు ఆయన? అంతేనా? ఒక్క గ్యారంటీ గిట్ట లేదు. ఆ ఒక్క గ్యారంటీ చేసింది బస్సు. ఆ బస్సులో గిట్ట మళ్ళీ బోర్డు చేసిండు, ఆధార్ కార్డు నడవది, బోర్డు పెట్టేసి అది గిట్ట ఏం లేదు. మళ్ళీ 500 మళ్ళీ పెంచిండు గ్యాస్కి. ఇప్పుడు 50 రూపాయలు పెంచిండ్రు మళ్ళీ. ఇప్పుడు అభివృద్ధి అది అంటే అభివృద్ధి. అట్లా పెంచడం అభివృద్ధి. కాంగ్రెస్ పాలన అంటే అది. చెప్పుడే వాళ్ళది ఇందిరమ్మ పాలన, చెప్పుడే. ఇప్పుడు కాదు, ఇందిరమ్మ నుంచి అట్లానే వీళ్ళది కాంగ్రెస్ పాలసీ. చెప్పుడే కానీ చేసుడేం లేదు. అంతే. ఏం చెప్తాయి ప్రభుత్వానికి? ప్రభుత్వం ఎంత జల్దీ పోతే అంత మాకు మేలు.
పోవాలనే చూస్తున్నారా? పోవాలి. ఎందుకే? ఎందుకంటే అంత బాధ పెట్టిస్తుండు మాకు. అంతేనా? అంతే, అంత బాధ మాకు పెట్టిస్తున్నాం కాబట్టి ఆ ప్రభుత్వం పోతేనే మా సార్ వస్తేనే మేము నిమ్మలంగా బతుకుతాం హాయిగా.